ఒక మనిషి తన సొంత ఇంటినే వదిలేసి ఎవరికీ చెప్పకుండా నిశ్శబ్దంగా వెళ్ళిపోవడానికి కారణమేమయుంటుంది? ఈరోజు మనం తులసిదళాలు అనే ఒక అద్భుతమైన కథ ద్వారా గంగాధరరావు అనే వ్యక్తి తీసుకున్న ఈ కఠినమైన నిర్ణయం వెనుక ఉన్న కారణాలేంటో చూద్దాం. చుట్టూ చిమ్మ చీకటి, ఎల్లవారుజామున ఉండే ఆ నిశ్శబ్దంలో ఒక జీవితాన్ని మార్చేసే నిర్ణయం దాగుంది. గంగాధర్రావు గారి ప్రయాణం సరిగ్గా ఇక్కడే మొదలైంది. హైదరాబాద్ సిటీ అంతా ఇంకా గాఢనిద్రలోనే ఉంది. వీధులన్నీ ఖాళీ. కాని గంగాధర్రావు గారి ఇంట్లో, ఆయన మనసులో మాత్రం ఒక పెద్ద తుఫానే రేగుతోంది. బయటకు కనిపించే ఆ ప్రశాంతత వెనుక ఎంత అలజడి ఉందో ఇప్పుడు చూద్దాం. ఆయన కదలికలు గమనించండి. ఎక్కడా తొందరపాట్లేదు, కంగారు అస్సలే లేదు. అంతా చాలా ప్రశాంతంగా ఒక నిశ్చయంతో జరుగుతోంది. అంటే ఇది హఠాత్తుగా ఆవేశంలో తీసుకున్న నిర్ణయం కాదనమాట. చాలా కాలంగా తనలో తానే మదనపడి, చాలా ఆలోచించి తీసుకున్న నిర్ణయం. అసలు ప్రశ్న ఇదే. ఒకప్పుడు అంత హోదాలో అధికారంలో ఉన్న ఒక వ్యక్తి తన జీవితంలో చివరి దశలో ఎవరికీ చెప్పకుండా ఒంటరిగా ఇల్లు వదిలి ఎందుకు వెళ్ళిపోవాల్సొచ్చింది? దీని వెనకున్న కారణాలేంటో ఇప్పుడు లోతుగా చూద్దాం. ఇప్పుడు ఆయన పరిస్థితి అర్థం కావాలంటే ముందు మనం ఆయన గతాన్ని చూడాలి. ఒకప్పుడు ఆయన ఎలా బతికారో తెలిస్తేనే ఇప్పుడు పడుతున్న బాధేంటో మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఆయనేదో మామూలు ప్రభుత్వ ఉద్యోగి కాదు, ఏకంగా ఎక్సైజ్ కమిషనర్. అంటే సమాజంలో చాలా పెద్ద హోదా, గౌరవం, పలుకుబడి అన్నీ ఉంటాయి. ఒకప్పుడు ఆయన మాటంటే మాటే, దానికి తిరుగుండేది కాదు. నా అధికార పరిధిలో నేను ఎవ్వరికీ అన్యాయం జరగనిచ్చేవాడ్ని కాదు. ఈ మాటలన్నది స్వయంగా గంగాధర్రావే. ఈ ఒక్క మాటలో ఆయన ఆత్మగౌరవం, ఆయన విలువలు, ఆయన పవర్ ఎంత స్ట్రాంగో అర్థమవుతోంది కదా. తన సిద్ధాంతాలమీద ఆయనకున్న నమ్మకమది. ఎంతోమందికి ఉద్యోగాలిప్పించారు, పేదవాళ్ల పెళ్లిళ్లకు డబ్బు సహాయం చేశారు. అసలాయన ఇల్లు ఎప్పుడూ జనంతో కళకళ్లాడుతూ ఉండేదట. సలహా కోసం, సహాయం కోసం ఇలా ఎప్పుడు ఎవరో ఒకరు వస్తూనే ఉండేవారు. అంతలా అందరికీ కావాల్సిన మనిషిగా బతికారు. కాని ఇప్పుడు గతం నుంచి వర్తమానానికి వస్తే సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఒకప్పుడు జనసందోహంగా ఉన్న అదే ఇంట్లో ఇప్పుడు ఆయనే ఒక కనిపించని వ్యక్తిగా ఎలా మారిపోయారో చూద్దాం. ఈ తేడా చూడండి ఎంత దారుణంగా ఉందో. ఒకప్పుడు ఆయన మాటే ఫైనల్. ఇప్పుడు అదే ఇంట్లో ఆయన మాట టీవీ సౌండ్లో కలిసిపోతోంది. అంటే చుట్టూ మనుషులు ఉన్నా లేనట్టే, ఆయన ఒంటరి. ఈ మార్పు ఎంత బాధపెడుతుందో కదా. ఇవేమీ పెద్ద గొడవలు కావు, చిన్న చిన్న విషయాలే. కాని రోజూ తగిలే ఈ చిన్న చిన్న దెబ్బలే మనసుని లోతుగా గాయపరుస్తాయి. టైంకి కాఫీ రాకపోవడం, గొంతు నొప్పితో బాధపడుతుంటే పట్టించుకోకపోవడం, అసలు ఇంట్లో ఆయన ఉన్నాడా లేడా అని కూడా ఎవ్వరూ గమనించినప్పుడు ఇక నా అవసరం ఎవ్వరికీ లేదు అనే ఫీలింగ్ వచ్చేసిందాయనకి. ఆయన బాధని తన మాటల్లోనే వింటే, ఇంట్లో ఇంతమంది ఉన్నారు, కాని పిలిస్తే పలికే దిక్కులేదు. అబ్బా, ఇంతకంటే ఒంటరితనాన్ని ఎలా వర్ణించగలం? ఈ ఒక్క వాక్యం చాలు ఆయన ఎంత నరకం అనుభవిస్తున్నారో అర్థం చేసుకోడానికి. సరే, ఈ నిశ్శబ్దమైన నరకం నుంచి బయటపడటానికి ఆయనకొక దారి ఎలా కనిపించింది? ఏ సంఘటన ఆయన్ను ఆ ఫైనల్ డెసిషన్ తీసుకునేలా చేసింది? చూద్దాం. ఇక్కడే కథ ఒక అనుకోని టర్న్ తీసుకుంటుంది. జస్ట్ అలా యాదృచ్ఛికంగా చూసిన ఒక టీవీ ప్రోగ్రాం ఆయనకు ఒక కొత్త దారి చూపించింది. అంతేకదా, కొన్నిసార్లు మన జీవితంలో పెద్ద పెద్ద మార్పులకి కారణాలు ఇలా చాలా సింపుల్గా ఉంటాయి. ఆ టీవీలో కనిపించిన ఆ భజన్లాల్ నిలయం ఆయనకు కేవలం ఒక బిల్డింగ్లాగా కనిపించలేదు. తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోడానికి దొరికిన ఒక సేఫ్ ప్లేస్ లాగా అనిపించింది. బహుశా అదే ఆయనకు విముక్తి మార్గంలాగా కనిపించిందేమో. మళ్ళీ చెప్తున్నా, ఈ నిర్ణయం ఆవేశంలో తీసుకున్నది కాదు. ఆయన ఒకప్పటి కమిషనర్ కదా, సో ప్రతి స్టెప్ని ఎంత పక్కాగా ప్లాన్ ప్రకారం వేశారో చూడండి. ఇది ఎమోషనల్గా పారిపోవడం కాదు, చాలా లాజికల్గా తీసుకున్న ఒక డిసిజన్. ఆయన తనతో పాటు ఏం ప్యాక్ చేసుకున్నారో చూస్తే ఆయన క్యారెక్టర్ అర్థమవుతుంది. బట్టలు, పుస్తకాలు సరే, కాని వాటితో పాటు చెక్ బుక్, ఇన్సూరెన్స్ పాలసీలు. అంటే ఆయన ఎవరిమీద ఆధారపడదలుచుకోలేదు. తన ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ని, తన సెల్ఫ్ రెస్పెక్ట్ని తనతో పాటే తీసుకెళ్తున్నారు. ఇది టెంపరరీ కాదు, పర్మనెంట్ మూవ్ అన్నమాట. సో అలా ఆయన ప్రయాణం ఒక గమ్యాన్ని చేరుకుంది. అక్కడ ఆయన జీవితంలో ఒక కొత్త, ఇంక చెప్పాలంటే
ఏం జరగబోతుందో తెలియని ఒక కొత్త చాప్టర్ మొదలైంది. ఆయన వెళ్ళింది ఏదో ఒక ఓల్డేజ్ హోంకి కాదు, దాని వ్యవస్థాపకుడు తన తల్లిదండ్రుల జ్ఞాపకార్థం కట్టించిన ఒక నిలయం అది. సో ఆయన రాక అనేది ఒక ఎండ్ కాదు, ప్రశాంతత కోసం ఆయన మొదలుపెట్టిన ఒక కొత్త జర్నీ. ఇది జస్ట్ ఒక కొత్త అడ్రస్ కాదు, ఇది ఒక కొత్త ఐడెంటిటీ. ఎక్సైజ్ కమిషనర్ గంగాధర్ రావు అనే గతాన్ని వదిలేసి పిఎన్ రావు అనే ఒక సాధారణ వ్యక్తిగా ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తున్నారు. తన పాస్ట్ని కంప్లీట్గా చెరిపేస్తున్నారన్నమాట. ఆ కొత్త ప్లేస్కి వచ్చాక ఆయన మనసులో మాట ఇది: గడిచిపోయిన సంతోషాన్ని గుర్తుచేసుకోవడానికి, పోగొట్టుకున్న వాటి గురించి ఏడుస్తూ కూర్చోడానికి కాదు, వాటి గురించి ప్రశాంతంగా ఆలోచించుకోవడానికి ఆయన ఆ చోటుని ఎంచుకున్నారు. బహుశా ఆయనకు కావలసింది ఆ ప్రశాంతతేనేమో. ఈ కథ విన్నాక మనందర్నీ కొన్ని లోతైన ప్రశ్నలు ఆలోచింపజేస్తాయి. మన ఇళ్లల్లో, మన సమాజంలో పెద్దవాళ్ల పట్ల మన బాధ్యత ఏంటి? అసలు గంగాధర్రావు లాంటివాళ్లు సొంత ఇల్లు వదిలి వెళ్ళిపోయే పరిస్థితి ఎందుకొస్తుంది? ఈ ప్రశ్నలకు సమాధానం మనందరం వెతుక్కోవాలి.